ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్యది ఇన్సామ్నియా, నిద్రారాహిత్యం. రేయంతా జాగారం ఉంచేటటువంటి ఈ సమస్య గురించి, దీనికి సంబంధించిన కారణాలు, అలాగే నివారణలు, అలాగే మీ ఇంట్లో మీరే దీన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. రాత్రి గడియారం ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. సెకండ్లు, నిమిషాలు, గంటలు, ఇలా కాలం అంతా గడిచిపోతూనే ఉంటుంది. కానీ నిద్రాదేవత మాత్రం కనికరించదు. ఎంతకీ కూడా కంటి మీద కునుకనేది రాదు. ప్రస్తుతం ఎంతోమందిని పట్టి పీడిస్తున్న సమస్యది. ఒక పట్టాన నిద్ర పట్టక, ఒకవేళ నిద్ర పట్టినా అంతలోనే మెళకువ వచ్చేస్తూ రాత్రంతా కూడా చికాకు పెడుతూ ఉంటుంది. పడుకోగానే హాయిగా పట్టాల్సినటువంటి ఈ మంచి కమ్మటి నిద్ర ఎందుకు ఇలా మొండికేస్తుంది? ఆనందం, విషాదం, ఇది కలిగించాల్సినటువంటి మనకి చక్కటి ఈ జీవన వైవిధ్యాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఆనందం, అలాగే చక్కటి ప్రశాంతత కలిగించాల్సినటువంటి ఈ పడక గది నరకప్రాయంగా ఎందుకు మారుతూ ఉంటుంది? ఒకవైపు కుంగుబాటు, ఆందోళన, ఇలాంటి మానసిక సమస్యలు, ఇంకా మధుమేహం, గుండె జబ్బులు, ఇలాంటి శారీరక సమస్యలు, నిద్రలో శ్వాసకి అడ్డంకి అనేది రావటం, అంటే సరిగ్గా గాలి పీల్చుకోలేకపోవటం, కాళ్ళల్లో చిరచిర అంటూ ఉండటం, ఇలాంటి అనేక సమస్యలు. మరొక వైపేమో మారిపోతున్నటువంటి మన లైఫ్ స్టైల్, అలాగే ఉద్యోగపు వేళలు, ఒకరోజు పగలంటారు, ఒకరోజు జనరల్ షిఫ్ట్ అంటారు, ఒకరోజు నైట్ షిఫ్ట్ అంటారు, అలాగే ఇక ఆహారాలు, అలాగే ఇక విహారాలు, ఇలాంటివన్నీ కూడా నిద్రకి శత్రువుల కింద మారిపోతున్నాయి. నిద్రని దొంగ దెబ్బ తీస్తూ ఈ నిద్రలేమికి, అంటే ఇన్సామ్నియాకి దారితీస్తున్నాయి. అయితే దీన్ని ఒక సమస్య కింద గుర్తుపట్టి వెంటనే చికిత్స తీసుకోకపోతే ఇది ఒక పెద్ద పెనుభారం కింద మారుతుంది. మారటమే కాదు, ఇతరత్రా సమస్యలకి కూడా దారితీస్తుంది. అందుకని ఏదోలే నిద్ర పట్టడం లేదు అని తేలిగ్గా తీసుకోకూడదు. దీని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రోజంతా రకరకాల పనులు ఉంటూ ఉంటాయి. మన అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ పనులే, క్షణం తీరిక ఉండటం లేదు. ఈ నా భేదం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కూడా స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఆఫీసులకి వెళ్తున్నారు. ఇలాగా రోజంతా ఒకటే పరుగులు. చూడండి, మీరు గమనించండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఎంత మారిపోయిందో. మీ లైఫ్లోనే చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎన్నో జనరేషన్స్ అవసరం లేదు. ఇలాంటి ఉరుకుల జీవితంలో, పరుగుల జీవితంలో కొట్టుకుపోతూ రాత్రిపూటేమో మంచం మీదకి చేరగానే ఇక ఎవరికైనా నిజానికి స్వర్గాన్ని అందుకున్నంత ఆనందం కలగాలి. ఎందుకంటే హాయిగా నిద్ర పట్టాలి. నడువు వాల్చడమే తరువాయి రోజంతా మనం శ్రమపడి ఉంటాం కాబట్టి హాయిగా నిద్ర పట్టాలి. కానీ నిద్రలేమి అనేది ఈ మధ్య చాలామందిని బాధిస్తుంది, ఇన్సామ్నియా. ఈ బాధితులకి ఈ రాత్రి అవుతుందంటేనే ఇక బెంగ మొదలవుతుంది. నా పేషెంట్ని చూస్తూ ఉంటాను, ఎంతో బాధపడుతూ ఉంటారు. డాక్టర్ గారు, అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటారు, నాకు ఇదేం నరకమో, నాకు ఇదేం శాపమో, నాకు నిద్ర పట్టడం లేదని. పడక గదిని చూడగానే ఈ బాధితులకి ఇక నరకం గుర్తుకొస్తుంది. కొంతమంది పిల్లల్లో కూడా చూస్తుంటాం, తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తుంటారు, డాక్టర్ గారు పగలంతా బాగానే ఆడుకుంటాడు, ఇక మేమంతా నిద్రపోతున్నప్పుడు ఇక వీడికి నరకమే, ఇంకా అటు మేలుకుంటాడు, ఇటు అంటాడు, అటు అంటాడు, మా గదిలోకి వస్తాడు, అటు వెళ్తాడని. ఇలా చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. నిద్రపోవటానికి అన్ని కంఫర్ట్స్ పెట్టుకుంటారు, అన్ని వసతులు ఉంటాయి, పరిస్థితులన్నీ కూడా ఈ నిద్రపోవటానికి అన్ని వసతులు, అన్ని పరిస్థితులు చక్కగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. అయినా కానీ ఒక పట్టాన్ని నిద్ర పట్టదు. రాత్రంతా కూడా ఈ మంచం మీద అటు ఇటు దొరుకుతూ ఉంటారు. కోడి నిద్రలాగా ఎప్పుడు చూసినా కానీ మెలకుగా ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళకి, ఈ ఇన్సామ్నియా బాధితులకి. తెల్లారు లేస్తూనే ఇంకేముంది, చక్కటి నిద్ర లేదు కదా, నిరాశ, నిస్పృహ, నిస్సత్తువలు, ఇవన్నీ కూడా ఆవరించేస్తాయి. ఇలాగా ఈ నిద్రలేమితో బాధపడేటువంటి బాధితులు వేదనకు బాగా గురవుతూ ఉంటారు. ఈ వేదనకి అంతే ఉండదు. అయినా కూడా మన దేశంలో చాలామంది దీన్ని ఒక సమస్య కింద గుర్తించడం లేదు. అది ట్రాజడీ. నిద్రలేమికి దారితీసేటటువంటి ఈ సమస్య కింద మనం ఐడెంటిఫై చేయట్లేదు.
కారణాలు, చికిత్సలు వీటిపైన చాలామందికి అసలు అవగాహన ఉండటం లేదు. అసలు నిద్ర ఎందుకు పట్టడం లేదు అనే దానిపైన ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. నిజానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో, అలాగే ఆలోచన ప్రవర్తనలు వీటిలో మార్పులతోటి, అలాగే చిన్న చిన్న చిట్కాలతోటి ఈ పెద్ద మందులు, స్లీపింగ్ పిల్స్ వీటి అవసరం లేకుండానే చాలా వరకు ఈ నిద్రారాహిత్యం సమస్యని జయించవచ్చు. అసలు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రోజంతా తగినంత నిద్ర అవసరం. ఒకవేళ ఇట్లా నిద్ర పోకపోతే ఏం జరుగుతుంది, ఇది తెలుసుకోవాలి. చూడండి, నిద్ర రాకపోవటం వేరు, అలాగే నిద్ర అనేది దానికి మీకు టైం లేకపోవటం వేరు. అంటే మీకు నిద్ర వస్తుంది కానీ టైం ఉండటం లేదు, మీకు టైం ఉంది నిద్ర రావటం లేదు, రెండు సమస్యలే. అసలు ఇలాగా నిద్ర పోకపోతే ఏం జరుగుతుంది, ముందు ఇది తెలుసుకోవాలి. రోజంతా తగినంత నిద్రపోకపోతే, తగినంత అంటే ఏమిటి అంటే దాదాపుగా ఆ పరిస్థితిని బట్టి 6 నుంచి 8 గంటలు ఇలా తగినంత నిద్రపోకపోతే శరీరంలో అంతర్గతంగా జరిగేటటువంటి పనులకి ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం సేద తీరితే లోపల పనులు జరగాలి. ఎందుకంటే లోపల పనులు జరుగుతూ ఉంటే మనం సేద తీరటం కుదరదు, అందుకే మనకి నిద్ర వస్తుంది. ఇలా నిద్రపోకపోతే అంతర్గతంగా జరిగే పనులకి ఆటంకం కలుగుతుంది. ఆ పనులకి సరిగ్గా శక్తి అందదు, ఎందుకంటే మనం మేలుకున్నాం కాబట్టి. దీంతో మన మానసిక ఆరోగ్యం దెబ్బతిని చిరాకు, డిప్రెషను ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. యాక్టివ్గా ఉండరు. అలాగే ఆకలి మీద కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే ఆకలి సరిగ్గా ఉండదు. ముఖ్యంగా ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకే ఒక సామెత ఉంది కదా, ఆకలి అన్ని రోగాల్ని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అలాగే రోజంతా తగినంత నిద్ర లేదనుకోండి, అలాంటి వాళ్ళు త్వరగా ఎర్లీగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది కొన్ని అధ్యయనాలలో తేలింది. ఇలాంటి వాళ్ళ ఆయుర్దాయం తగ్గుతుంది. ఎందుకంటే వర్క్ డన్ బై ద బాడీ. చూడండి, మన వాహనం 15 సంవత్సరాలకి డిజైన్ అయి ఉంది. మనం దాన్ని బాగా వాడేసాం అనుకోండి, 10 సంవత్సరాల్లోనే అది బోరుకు వస్తుంది. అలాగే మన శరీరం కూడా. కాబట్టి నిద్ర పోని వాళ్ళు త్వరగా చనిపోతారు. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం. ఇంకా మరొక విషయం, తగినంత సమయం మీరు నిద్రపోలేదనుకోండి, అప్పుడు ఈ గుండె సంబంధ వ్యాధులు త్వరగా వచ్చేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం, రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేదనుకోండి, మరుసటి రోజంతా కూడా మీరు యాక్టివ్గా ఉండలేరు. మరి యాక్టివ్గా ఉండరు కాబట్టి పని మీద ప్రభావం పడుతుంది. అంటే ఆ రోజు మొత్తం మీద మనం చేసేటువంటి పని ప్రభావం పడితే, దానిపైన పని మీద ప్రభావం పడితే ఇంకేముంది, ఆ ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు ఇలా జరిగిందనుకోండి, కెరీర్ పరంగా అనేక సమస్యలు వస్తాయి. అలాగే మరొక విషయం, మీరు ఆల్కహాల్ తాగి వాహనం నడిపితే ఏం జరుగుతుంది, ప్రమాదం కదా. అలాగే నిద్ర లేకపోతే కూడా ఈ ప్రమాదాలు జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి సరిగ్గా నిద్రపోకుండా వాహనం నడిపితే అది మరణాలకి, యాక్సిడెంట్కి దారితీసే రిస్క్ ఉంటుంది. అంత ప్రమాదం నిద్ర సరిగ్గా పోకపోతే. అలాగే మరొక విషయం, నిద్ర సరిగ్గా పోలేదనుకోండి, అలాంటప్పుడు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రీ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది సరిగ్గా నిద్రపోకపోతే. అలాగే మరొక విషయం, నిద్రపోకపోతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఏ విషయాన్ని కూడా సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. చూడండి, మీరు గమనించండి, సరిగ్గా నిద్ర లేకపోతే మీరు డీని బీలాగా రాస్తారు, ఒక్కొక్కసారి కుడివైపు పోయి ఎడం వైపు పోతారు. ఇలాగా ఈ ఫోకస్ తగ్గిపోతుంది. ఇలాంటి నిద్ర లేకపోవడం వల్ల అల్జీమర్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం, సరిగ్గా నిద్రపోకపోతే ఈ చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు ఇలాంటివి వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం ఉంది, సరిగ్గా నిద్రపోకపోతే శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అన్నిటికి మించి మరొక విషయం ఉంది, తగినంత నిద్రపోకపోతే దీర్ఘకాలికంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువ బరువు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఓవర్ వెయిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక విషయం, ఏదన్నా ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు కార్టిజాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు పెద్ద ఎత్తున ఈ రక్తంలోకి విడుదలవుతాయి. దీంతో నాడీ వ్యవస్థ అనేది ఉత్తేజితం అవుతుంది. గుండె, శ్వాస వేగం ఇలాంటివి పెరుగుతాయి. ఇవన్నీ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికో అక్కడి నుంచి పారిపోవటానికో మనకి హెల్ప్ చేస్తాయి. పరిస్థితి కుదుటపడిన తర్వాత శరీరం స్థిమితపడుతుంది. కానీ నిద్రలేని బాధితుల్లో ఇలాంటి ఉత్తేజిత స్థితి అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది.
వీళ్ళలో నిద్రపోయిన టైంలో కూడా మెదడు లోపల ఉండేటువంటి కొన్ని భాగాలు చురుగ్గానే ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వీటన్నిటితో ఈ ఆయుర్దాయం తగ్గుతుంది. ఇక ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు ఈ నిద్రలేమంటే ఏమిటి ఇది తెలుసుకుందాం. రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టకపోవటం, అలాగే ఒకవేళ పట్టినా కానీ మధ్యలో మెలకువ రావటం, తిరిగి నిద్ర పట్టకపోవటం, స్థూలంగా చెప్పాలంటే ఇదే నిద్రలేమి. అయితే అందరికీ కూడా అన్ని రోజులు ఇలాగే ఉండాలని లేదు. ఒకరోజు నిద్ర పట్టక ఇబ్బంది పడితే మరో రోజు కాస్త త్వరగానే నిద్ర పట్టచ్చు. ఇంకో రోజు నిద్ర పట్టిన వెంటనే మెలకువ వస్తూ ఉండొచ్చు. అంతేకాదు పగటిపూట అలసట, నిస్సత్తువ, ఏకాగ్రత తగ్గిపోవటం, చిరాకు, భావోద్వేగాలు మారిపోవటం ఇలాంటివి ఉండొచ్చు. చురుకుదనం, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోవచ్చు. ఇక కొంతమందికి పగటిపూట నిద్రమత్తు కూడా ఆవరిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన రోజువారీ పనులపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. పనుల మీద శ్రద్ధ, వేగం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. తోటివారితోటి సంబంధాలు ఇవన్నీ దెబ్బతింటాయి. వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడేటటువంటి రిస్క్ కూడా ఉంటుంది. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు ఈ ఆసుపత్రుల చుట్టూ కూడా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక విషయం, నిద్రలేమిని మొదట్లో ఒక సమస్యగా, జబ్బుగా అనుకునేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంటే ఇదొక సమస్య, ఇదొక జబ్బా అని అనుకునేవాడు కాదు. ఆందోళన, కుంగుబాటు, నొప్పులు ఇలాంటి ఇతరత్రా సమస్యలు నిద్రని దెబ్బతీస్తూ ఉండొచ్చు అని అనుకునేవాడు. కానీ ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో కొత్త విషయాలు బయటపడుతూ వచ్చాయి. కుంగుబాటు, నొప్పులు ఇలాంటివి వేధిస్తున్నా కొంతమందికి నిద్ర బాగానే పడుతుంది. నిద్రను దెబ్బతీసే సమస్యల నుంచి బయటపడినా కానీ కొంతమందిలో ఇంకా నిద్ర లేమి అనే ఇన్సామ్నియా అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ నిద్రలేమికి ప్రత్యేకమైన సమస్య కింద ఉంటూ ఉన్నాయి. కాబట్టి నిద్రలేమిని ఒక సమస్య కింద మారిపోయేలా చేస్తున్నాయి. మరి ఈ సందర్భంగా మరొక విషయం తెలుసుకోవాలి. ఇది తాత్కాలికమా, దీర్ఘకాలికమా అనేది. తెల్లారితే పరీక్షలు ఎలా రాస్తాము ఏమోనని భయం, లేదు దగ్గర బంధువుని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాలి అనేటువంటి కబురు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు మామూలుగానే సహజంగానే ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని అప్పటికప్పుడు తలెత్తేటటువంటి తాత్కాలిక నిద్రలేమి అంటారు. ఇది క్రమంగా దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ఇదే నిద్రలేమి తరచుగా వేధిస్తూ చాలా రోజులుగా కొనసాగుతూ వస్తే అప్పుడు దీర్ఘకాలికంగా మారుతుంది. సాధారణంగా వారానికి కనీసం 3 రోజుల పాటు నిద్రలేమితో బాధపడుతూ ఉండటం, అలా 3 నెలల పాటు కొనసాగుతూ వస్తుండటం, దీన్ని దీర్ఘకాలపు నిద్రలేమి కింద అనుకుంటాం. ఇలాంటి రకం నిద్రలేమిలో చాలామంది తమకు నిద్ర పట్టినా ఆ విషయాన్ని గుర్తించలేని స్థితిలోకి చేరుకుంటారు. కొంతమంది అయితే నెలల కొద్దీ నిద్రపోలేదు డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. సరే, ఈ సందర్భంగా అసలు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. నిద్రలేమిని ఎలా నిర్ధారిస్తాం ఇది తెలుసుకోవడం ముఖ్యం. నిద్ర తీరుతెన్నుల ఆధారంగానే చాలా వరకు నిద్రలేమిని డయాగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమిస్తున్నారు, పడుకున్న తర్వాత ఎంతసేపటికి నిద్ర పడుతుంది, ఎప్పుడెప్పుడు మెలకువ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. రోజుకి ఎన్నిసార్లు కాఫీ, టీలు తాగుతున్నారు మీరు అనేది కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది కూడా అడుగుతాం. అలాగే ఇంకా ఇలాంటి అవసరమైనటువంటి వివరాలన్నీ కూడా మిమ్మల్ని ఒక డైరీలో నమోదు చేయించి వాటిని చూడటం జరుగుతుంది. ఇలా 1-2 వారాల పాటు రాస్తే చాలా వరకు నిద్ర తీరుతెన్నులు ఇవన్నీ బయటపడతాయి. దీన్ని బట్టి అనలైజ్ చేయొచ్చు. నిద్రలేమి ఇతరత్రా సమస్యలతో కూడా రావచ్చు. కాబట్టి కుంగుబాటు, డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాం. ఏమైనా మందులు వేసుకుంటున్నారా అనేది కూడా చూస్తాం. ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. నిద్రలో శ్వాసకి అడ్డంకి ఏమన్నా ఉందా అనేది కూడా చూడాలి. అలాంటి అనుమానం వస్తే స్లీప్ స్టడీలు ఇలాంటివి కూడా రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సందర్భంగా నిద్రా సమయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. సాధారణంగా చాలామందికి పడుకున్న తర్వాత 30 నిమిషాల్లోపే నిద్రపడుతుంది. మళ్ళీ 7-8 గంటల తర్వాత మెళకువ వచ్చేస్తుంది. అయితే ఇది ఆ వ్యక్తులను బట్టి మారిపోవచ్చు. కొంతమంది తక్కువసేపు నిద్రపోయినా పెద్దగా ఇబ్బంది పడరు. కాబట్టి ఎంతసేపు నిద్ర పట్టింది అనే దానికన్నా ఎంత హాయిగా నిద్రపోయారు అనేది చాలా ముఖ్యం. ఇక వయస్సు, దీని గురించి కూడా కొంత చెప్పాలి. నిద్రలేమి ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది వృద్ధులలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో మధుమేహం, ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం అంటే ప్రోస్టైటిస్
ఇలాంటి సమస్యలు ఇందుకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధులలో నిద్రకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా బలహీనం అవుతాయి. కాబట్టి వృద్ధుల్లో నిద్రలేమిని కొంచెం డిఫరెంట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే మరొక విషయం, కారణాలు, వీటిని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జన ఉంటుంది. కారణాలు కనిపెట్టి వాటిని సరిదిద్దుకోవటం. నిద్రలేమి తలెత్తడానికి చాలా అంశాలు దోహదపడుతూ ఉంటాయి. డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, అలాగే ప్రోస్టేట్ గ్రంథి వాపు, బీపీహెచ్ అంటారు, అలాగే కుంగుబాటు, ఆందోళన, నిద్రలో శ్వాసకి అడ్డంకి రావటం, కాళ్ళల్లో చిరచిర అంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సమస్యలు ఈ నిద్రలేమికి దారితీయచ్చు. రోజు సమయానికి నిద్రపోకపోవటం, అతిగా ఓవర్గా కాఫీలు తాగటం, ఇలాంటి అలవాట్లు కూడా నిద్రలేమిని కలిగిస్తూ ఉండొచ్చు. కాబట్టి నిద్రలేమికి దారితీస్తున్న కారణాలు ఏమిటి అనేది జాగ్రత్తగా చూసి వాటిని అనలైజ్ చేసి వాటిని సరిదిద్దుకోవడం అవసరం. నిద్రలేమిని స్వతంత్రజం అంటే ఏమిటి, జబ్బులతో సంబంధం లేనిది అంటే ప్రైమరీగా, అలాగే కారణజన్యం అంటే ఇతరత్రా జబ్బుల కారణంగా తలెత్తేది, లేదా సెకండరీ, ఇలాగా 2 రకాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే వీటి మధ్య రోజు రోజుకి వ్యత్యాసం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న అందరిలోనూ నిద్రలేమి తలెత్తకపోవచ్చు. కొందరు మాత్రమే ఈ నిద్రలేమి సమస్యని అనుభవిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి ఆయుర్వేదం చెప్పే కారణం ఏంటంటే దోష ప్రకృతి. సాధారణంగా వాత ప్రకృతిలో ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దోషాలకి చికిత్స చేయడం అవసరం. నిద్రలేమికి దారితీసిన సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే శ్వాసలో అడ్డంకి రావటం, అలాగే కాళ్ళల్లో చిరచిరా అంటూ ఉండటం, అలాగే జీవ గడియారానికి పొంతన కుదరకపోవటం. వీటిని కొద్దిగా అనలైజ్ చేద్దాం. శ్వాసలో అడ్డంకి, ముందు దీని గురించి తెలుసుకుందాం. కొంతమందికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం ఉంటుంది కదా, బాగా వదులవుతుంది, శ్వాసకి అడ్డుపడుతుంది. దీన్నే స్లీప్ అప్నియా అంటారు. దీంట్లో ఈ గురక హఠాత్తుగా కొద్దిసేపు శ్వాస ఆగిపోతుంది, గురక వస్తుంది, శ్వాస ఆగిపోతుంది, మెలకు వస్తూ ఉంటుంది, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఇలా రాత్రిపూట ఎక్కువసార్లు మెలకు వస్తూ ఉండటంతో ఇంకేముంది, నిద్రలేమనేది వచ్చేస్తుంది. ఇక రెండో పరిస్థితి, కాళ్ళల్లో చిరచిరలాడటం అంటే రెస్ట్ లెగ్ సిండ్రోమ్. ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ గురించి కూడా కొంత తెలుసుకోవాలి. కొంతమందికి కాలి సిరలలో రక్త సరఫరా సాఫీగా సాగదు. దీంతో పడుకున్నప్పుడు కాళ్ళు లాగుతూ ఉంటాయి, కాళ్ళలో ఏదో పాకినట్టు అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉంటారు, కుదురుగా ఉండరు, ఇలాంటివన్నీ వేధిస్తూ ఉంటాయి. దీంతో నిద్ర అనేది దెబ్బతింటుంది. ఒక్కోసారి వేరుకోజ్ వీన్స్, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన కారణం జీవ గడియారానికి పొంతన కుదరకపోవటం. ఇది కూడా ఈ నిద్రలేమికి ఒక కారణం కింద ఉంటుంది. కొంతమంది రాత్రి పెందలాడే పడుకుంటారు, ఉదయం త్వరగా లేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పడుకుంటారు, ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు. ఇలాగ కొన్ని రోజులు పడుకునే సమయం అటు ఇటు మారినా కానీ కొంతమంది బాగానే సర్దుకుంటారు. కానీ చాలామంది విషయంలో కొద్ది రోజులు ఆలస్యంగా, కొద్ది రోజులు పెందలాడే, కొద్ది రోజులు ఇలాగా డిఫరెంట్గా పడుకోవటం వల్ల అది తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది. వెలుగుకి చీకటికి అనుగుణంగా స్పందించే మన మెదడులోని జీవ గడియారానికి ఇలా త్వరగా మారిపోయేటటువంటి నిద్రా సమయాలకి పొంతన అనేది కుదరదు. దీంతో నిద్ర దెబ్బతింటుంది, చివరికి ఈ నిద్రారాహిత్యం సమస్య అనేది వస్తుంది. ఇక ఈ సందర్భంగా జీవనశైలి గురించి మరీ ముఖ్యంగా చెప్పాలి. నిద్రలేమికి జీవనశైలి అనేది ఒక ప్రధాన కారణం కింద ఉంటుంది. అగ్నికి అజ్జం పోస్తుంది. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఆలస్యంగా భోజనం చేయడం అనేది ఒక అలవాటు కింద మారింది. అప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, ఒక 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం 7 నిద్రపోయి భోజనం చేసేసి 9 నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. అంటే లేట్ నైట్ మీల్స్ అనేది అలవాటు కింద మారింది. ఇంట్లో చాలా ప్రకాశవంతమైనటువంటి లైట్లు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి. టీవీ కార్యక్రమాలు పెద్ద సౌండ్ తోటి చూస్తూ ఉంటారు. రోజు ఒకే టైంకి పడుకునేటటువంటి అలవాటు కూడా మన దగ్గర చాలా చాలా తక్కువ. ఇవన్నీ కూడా నిద్రని ప్రభావితం చేస్తాయి. పడుకోవటానికి ముందు ఇంట్లో వెలుతురు, శబ్దాలు తగ్గించుకుంటే మన మనసు నిద్రపోవడానికి క్రమంగా సన్నద్ధం అవుతుంది. చాలామంది మంచం మీద కూడా ఈ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ముందేసుకుంటూ ఉంటారు. వీటి తెరల నుంచి వచ్చేటటువంటి ఆ నీలం రంగు ఉంటుందే, ఆ కాంతి నిద్రను ప్రేరేపించేటువంటి మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీంతో ఈ నిద్ర సరిగ్గా పట్టదు. కొంతమంది నిద్ర పట్టడానికి ఆల్కహాల్ తీసుకుంటారు. దీంతో మొదట్లో నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, అయితే ఆల్కహాల్ ప్రభావం తగ్గిన తర్వాత మెలకువ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక సరిగ్గా నిద్ర పట్టదు. ఇక ఈ సందర్భంగా నిద్ర మాత్రల గురించి మరీ చెప్పాలి. ఈ నిద్ర మాత్రలతో అనేక ఇబ్బందులు. కొంతమంది స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు. నిద్ర అలవాట్లు, ప్రవర్తన మార్పులతో అంతగా ఫలితం కనపడకపోతే డాక్టర్లు కూడా ఒకసారి ఈ మందులు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.
ప్రధానంగా నిద్ర మాత్రల్ని ఈ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, కానీ వీటితో కూడా సమస్యలు వస్తాయి. మందు వేసుకుంటేనే నిద్ర పట్టేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇక దాంతో ఎడిక్ట్ అయిపోతారు. అంటే సహజంగా మనకి ఉండేటటువంటి ఆ సర్కేడియన్ సైకిల్స్ గాడి తప్పుతాయి. కొన్ని రోజుల తర్వాత మందు సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీంతో మందు మోతాదు పెంచుతూ ఉంటారు. ఇక ఆ విష వలయంలో చిక్కుపోతారు. అయినా కానీ నిద్ర పట్టదు. ఈ నిద్ర మాత్రల మూలంగా పగటిపూట మత్తు కూడా అనిపిస్తూ ఉంటుంది. దీంతో మత్తు ఉంటుంది కాబట్టి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే ఈ నిద్రలో కొంతమంది అయితే ఇంకా ఈ నిద్ర మాత్రలు వాడే టైంలో నిద్రలో లేచి నడుస్తారు, నిద్రలో తింటారు, ఇతరత్ర పనులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అవేవి వాళ్ళకి గుర్తుండదు, ఎందుకంటే ఈ పిల్స్లో ఉన్నారు కాబట్టి. ఇలాంటి అన్ని రిస్కులు ఉంటాయి. కాబట్టి ఈ నిద్రలేమిని ఇలాగ మందులతోటి కాకుండా సహజంగా పరిష్కరించుకోవాలి. లేకపోతే ఏముందిలే నిద్రలేమే కదా అని అశ్రద్ధ చేశారనుకోండి, కొన్ని రిస్కులు వస్తాయి. ఈ నిద్రలేమి బాధితుల్లో ఈ మెదడు జీవక్రియలు 24 గంటలు ఎక్కువగానే ఉంటాయి. ఇందువల్ల నిద్రలేమిని అశ్రద్ధ చేస్తే కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. వీళ్ళలో మెడనొప్పి, నడునొప్పి ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. గుండె, ఊపిరితిత్తుల జబ్బులు ఇలాంటి బారిన పడ్డ చాలామందిలో నిద్రలేమి కూడా కనపడుతూ ఉంటుంది. దీంతో ఆ సమస్యల నుంచి కోలుకోవటం కూడా కష్టం అవుతుంది. ఇక కుంగుబాటుకి నిద్రలేమికి కూడా తోడైందనుకోండి, అంటే కుంగుబాటుకి నిద్రలేమి కూడా కనుక జత చేరితే తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. కుంగుబాటు చికిత్స తర్వాత నిద్రలేమి అలాగే కొనసాగుతూ ఉంటే మరోసారి కుంగుబాటుకు లోనవచ్చు. వీళ్ళలో ఇంకా ప్రధానంగా ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కూడా రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట ఈ భావోద్వేగాలు ఉధృతం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇదంతా నిద్రలేమి గురించి. మరి ఒకవేళ మీకు నిద్రలేమి ఉంటే ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పొరపాటును కూడా తీసుకోవద్దు. అసలు ఆల్కహాల్ వద్దు. కానీ ఒకవేళ తీసుకునే అలవాటు ఉన్నా కానీ, ఒకవేళ వెంటనే దాన్ని మానుకోలేకపోయినా కానీ రాత్రి మాత్రం తీసుకోవద్దు. ఆల్కహాల్ మధ్యలో నిద్రను చెడగొడుతుంది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఆ మొత్తం నుంచి బయటపడతారు 3 అది ఇంకా నరకం. అలాగే మరొక సూచన, రాత్రి 7 గంటల తర్వాత టీ, కాఫీ ఇలా కెఫీన్ ఉండేటటువంటి పానీయాల్ని తీసుకోకండి. అలాగే మరొక సూచన, రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారాన్ని ఎప్పుడు కూడా తినకండి. ఈ రాత్రులు ఎక్కువగా ఆహారం అంటే ఫుల్ మీల్ ఎప్పుడు తినకండి. డిన్నర్లో తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోండి. అలాగే మరొక సూచన, పడుకునే ముందు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి. అంటే ఎక్సర్సైజ్కి పడుకోవడానికి కనీసం 3 గంటలు తేడా ఉండాలి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, పడక గదిని పనిచేసి ఆఫీసు గది కింద మార్చకండి. అలాగే మరొక విషయం, పడుకునే ముందు వేడి పాలు తాగండి, మంచి నిద్ర వస్తుంది. ఇక మరొక విషయం, నిద్ర రానప్పుడు ఏదైనా మంచి పుస్తకం చదవండి, దీంతో నిద్రలోకి జారుకుంటారు. అలాగే మరొక ఆసక్తికరమైన సూచన, నిద్రపోబోయే ముందు వేడి నీళ్ళ స్నానం చేయండి, మంచి నిద్ర పడుతుంది. ఆయుర్వేదం స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటుంది. అలాగే మరొక సూచన, సుఖనిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు ఇవన్నీ తోడ్పడతాయి. మంచి ఆహారం సుఖనిద్ర అనే దానికి ఒక అవసరం కింద ఉంటుంది. అలాగే మరొక విషయం, శరీరంలో ఈ షుగర్ సమస్థితిలో ఉండేలా చూసుకోండి. బ్లడ్ షుగర్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు నిద్ర పట్టదు, కలత నిద్ర అనేది కలుగుతుంది. అలాగే మరొక విషయం, ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం అనేది ఆరోగ్యం కాదు. ఎందుకంటే అప్పుడు మత్తుగా అనిపించి కునుకు పడుతుంది, అయితే తర్వాత కొంతసేపటికి నిద్రాభంగం కలుగుతుంది, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. అందుకని ఆహారం తీసుకున్న తర్వాత కొంత టైము ఆర్ద్రపాణిగా అంటే చెయ్యి తడిగా ఉన్నప్పుడు ఒక 100 అడుగులు నడవండి, తర్వాత అప్పుడు పడకలోకి చేరండి. అలాగే మరొక విషయం, ఈ నిద్రపోబోయే ముందు మరీ ఎక్కువ నీళ్ళు తాగకండి. అలాగే నిద్రపోబోయే ముందు తప్పనిసరిగా మూత్ర విసర్జన చేసి అప్పుడు నిద్రపోండి. ఇంకా మరొక విషయం, నిద్ర వెంటనే రావాలనుకునే వాళ్ళకి పడుకోబోయే ముందు కాసేపు గోరువెచ్చటి నీళ్లు ఉన్నటువంటి బేసిన్లో నిలబడి పాదాలు మునిగేట్లు ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, మంచి ఫలితం ఉంటుంది. ఈ కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలువ అంటారే, అలాగా అక్కడి నుంచి నరాలు బయలుదేరి మెదడుకి చేరి మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది. కాబట్టి పాదాలని గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచండి. అలాగే మరొక విషయం, రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. అలవాటు ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకోవాలి.
ఒకవేళ మీకు యోగా అనేది తెలిస్తే సర్వాంగాసనం, శవాసనం ఇలాంటి ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక విషయం, సన్నజాజి, మల్లెపూలు లేదా ఏమైనా మంచి సువాసన వచ్చేటటువంటి పూలని ఒక బౌల్లో వేయండి. మీ బెడ్ పక్కన ఉంచండి. గదంతా కూడా కొద్దిసేపటికి మంచి పరిమళంతో పరిమళాలు వ్యాపిస్తాయి. ఈ పరిమళాలు మిమ్మల్ని జోకొడతాయి. ఈ పువ్వుల్ని ఒక అరగంట నీళ్ళలో వేసి ఆ తర్వాత పువ్వుని తీసేసి ఆ నీళ్ళతో స్నానం చేసినా కానీ అమోఘమైన ఫలితం ఉంటుంది. అలాగే మరొక విషయం, సాధ్యమైనంత వరకు 10 గంటలకల్లా నిద్ర వచ్చినా రాకున్నా నిద్రపోవడానికి ట్రై చేయండి. అలాగే రాత్రి ఎన్నింటికి నిద్రపోయినా ఉదయం 5 గంటలకల్లా నిద్ర లేవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆ సైకిల్ అడ్జస్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఒక క్రమ పద్ధతి అలవాటు చేస్తే సమస్య క్రమంగానే ఏమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ నిద్రపోయి పెందలాడే నిద్ర లేవండి అని చెబుతూ ఉంటారు. మరి మనమేమో దయ్యాల్లాగా రాత్రి 12, 1 గంట అయినా కానీ అలా టీవీ చూస్తూ లేకపోతే ఏదో విధంగా అలాగా మేలుకుంటూ ఉంటున్నాం. అలాగే మరొక మంచి ఆసక్తికరమైన ఔషధం జాజికాయ, జాపత్రి. ఈ రెండింటినీ ఒక తులం చొప్పున తీసుకోండి. అంటే దాదాపుగా 10 గ్రాములు మెత్తగా దంచండి. దీనికి ఒక చిటికెడు పచ్చకర్పూరం కలపండి. ఎండు ద్రాక్షతో కానీ తేనెతో కానీ నూరి మాత్రలు కట్టండి. శనగ్గింజంతా మాత్రలు చేయాలి. విడివిడిగా ఆరబెట్టి నిల్వ చేసుకోండి. దీన్ని ఉదయం 1, రాత్రి 1 చొప్పున వేసుకొని వేడిగా పాలు తాగండి. మంచి ఫలితం ఉంటుంది. చక్కటి నిద్ర వస్తుంది. అలాగే మరొక మంచి గృహ చికిత్స, ధనియాలను నలగొట్టి చన్నీళ్ళల్లో వేసి ఆ హిమ కషాయం అంటాం, దీన్ని తాగండి. లేదా ధనియాల పొడిని నీళ్ళ కలిపి తాగండి. దీంతో మంచి నిద్ర వస్తుంది. అలాగే మరొక గృహ చికిత్స అశ్వగంధ చూర్ణం. దీన్ని 1 టీ స్పూను పాలకు కలిపేసేసి ఆ పాలు తాగండి. లేదు అశ్వగంధాది చూర్ణం అని ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది, దీన్నైనా వాడచ్చు. అలాగే మరొక సూచన, 1 కప్పు పాలల్లో పంచదార కాకుండా తేనె కలుపుకొని తాగండి. ఈ పాలల్లో ఉండేటువంటి ట్రిప్టోఫాను ఇదొక అమైనో యాసిడ్, తేనెతో కలుస్తుంది కదా, దీంతో మంచి నిద్ర పడుతుంది. అలాగే మరొక మంచి గృహ చికిత్స, మంచి 2 అరటిపళ్ళను తీసుకోండి. మొదలు చివర కట్ చేయండి. ఒక గిన్నెలో వేయండి. చిన్న దాల్చిన చెక్క కూడా చిన్న ముక్కని దీనికి వేయండి. ఇప్పుడు తగినంత నీళ్లు పోయండి. ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి. ఇప్పుడు వీటిని మెత్తగా వడపోసేసి ఈ మొత్తం అవుతుంది కదా, ఒక కషాయంలాగా అవుతుంది. దీన్ని వడపోయండి. టీలాగా అవుతుంది. 1 కప్పు పడుకునే ముందు తాగండి. అరటిపండు తొక్కలో పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేస్తాయి, నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తాయి. దీంతో నిద్రలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ 2 కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇది మంచి టైం టెస్టెడ్ హోమ్ రెమెడీ. ఇలాగా ఈ ఔషధాలని గృహ చికిత్సలను ప్రయత్నం చేయొచ్చు. ఒక్కోసారి ఎంత చేసినప్పటికీ నిద్ర పట్టకపోతే ఆయుర్వేదంలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది, అదే ధారా చికిత్స. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇది. మిమ్మల్ని వెలికిలా పడుకోబెట్టి మీ కళ్ళకి గంతలు కట్టి మీ నుదుటి మీద ధారగా ఔషధ సిద్ధ తైలాన్ని కానీ తక్రధార అంటే మజ్జిగని కానీ పడేలా చేస్తాం. ఇప్పుడు ఇది నుదుటి మీద పడుతూ కిందకి ఇలా కారుతూ మళ్ళీ కింద కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన జలపాతం లాంటి ఒక సౌండ్ని సృష్టిస్తుంది, ఒక శబ్దాన్ని. ప్రశాంతమైన వాతావరణంలో కళ్ళు మూసుకొని ఈ స్పర్శను అనుభవిస్తూ ఈ సౌండ్ని వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు నిద్రలోకి జారుకుంటారు. ముందు ప్రశాంతత వస్తుంది. ఆ తర్వాత అది ఈ నిద్ర మీద ప్రభావం చూపించి మీకు రోజువారీగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇలాగే అభ్యంగన చికిత్స అంటే ఒళ్ళంతా మర్దనాలు చేయటం, వీటి వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అవసరమైతే ఔషధ చికిత్సలు ఉంటాయి, నిద్రోదయవటి ఇలాంటి వాతకులాంతక రసం ఇలాంటివి. వీటిని మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ నిద్రలేమి సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ సరే నిశ్చయంగా దీనిపైన విజయం సాధించవచ్చు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ సమయంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధిని మీరు జయించాలంటే, ఒక సమస్య మీద మీకు సమగ్రమైన అవగాహన ఉండాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం మీకు అవసరం. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే అలాగా. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ విలువైన విషయాలు మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం, ఈ వ్యూవర్స్లో చాలామంది ఈ ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ నన్ను కలవటం గురించి, నా అడ్రస్ గురించి అడుగుతున్నారు. మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ.
ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుంది. కూకట్పల్లి మియాపూర్ మధ్యలో ఈ హైవే మీద, నేషనల్ హైవే మీద మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి. MYP 29 అనే పిల్లర్ గుర్తుపెట్టుకోండి. అంటే MYP అనేది మియాపూర్కి కోడ్, MYP 29. ఈ పిల్లర్ పక్కనే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. దానిపైన CBCID కాలనీ అని రాసి ఉంటుంది, రామ్మూర్తి నగర్ కాలనీ అని. దాంట్లోకి ప్రవేశించడంతోనే ఎదురుగా మా రక్ష ఆయుర్వేదాలయ కనిపిస్తుంది. మీరు నన్ను కలవాలనుకుంటే మీ మొత్తం మెడికల్ రికార్డ్ తీసుకొని ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.